Hello students, for 9th and 10th class important concept on statistics తెలుగులో సాంఖ్యాక శాస్త్రము దీని మీద మొదటి నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఏమేమి ఉంటాయి అని తెలియజేస్తున్నా. సాంఖ్యాక శాస్త్రంలో అంటే స్టాటిస్టిక్స్లో గ్రూప్డ్ డేటా అన్గ్రూప్డ్ డేటా అనేది ఏంటో మన కాన్సెప్ట్ తెలియాలి. ఫస్ట్ అన్గ్రూప్డ్ డేటా గురించి మాట్లాడదాం. అన్గ్రూప్డ్ డేటా ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాసులో ఒక 10 మంది విద్యార్థులు మార్కులు మనము తీసుకున్నట్లయితే వారికి ఈ విధంగా వచ్చాయి. ఫర్ 10 స్టూడెంట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ మార్క్స్ మనము 25 మార్క్స్ కనుక్కుందాం. ఫర్ 25 మార్క్స్ 20, 21, 23, 19, 15, 17, 18, 20, 25 etc. 24 25 వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇట్లాగా ఉన్నాయి. ఈ 10 మెంబర్స్ ఉన్నారు. ఈ 10 వీటిని మనము జనరలైజ్డ్ చేయాలనుకుంటే ఈ 10 మెంబర్స్ కాబట్టి వీటిని అన్నీ కలిపి ప్లస్ చేసి ఇవన్నీ కలుపుకొని చెప్తే అది మీన్ అవుతుంది. సరే, ఇట్లాంటి నెంబర్స్ని ఎంతమందికి ఉన్నాయి? 10 మందికి మార్క్స్ 25కి ఈ విధంగా వచ్చినాయి. దీన్ని 10 మందికి ఇలా వచ్చి అని చెప్పడాన్ని అన్గ్రూప్డ్ డేటా అంటారు. ఇట్లనే మనం x1, x2, x3, x4 ఇలా ఎక్సెట్రా x10 ఇది లాస్ట్ది x10 ఇవన్నీ తీసుకుని 10 మంది అనే మాట చెప్పబడింది. వివరించి చెప్పలే, 10 మందివి ఈ మార్కులను చెప్పబడింది. వాళ్ళు క్లాస్ నెంబర్స్ అవ్వచ్చు, లేదా వాళ్ళ ఒక్కొక్క మార్కు ఒక్కొక్క నేమ్ తోటి ఉంటుంది. ఈ విధంగా ఉంటే దాన్ని అన్గ్రూప్డ్ డేటా అంటారు. ఈ అన్గ్రూప్డ్ డేటాకి మీన్ ఎలా కడతామో చూద్దాం. అన్గ్రూప్డ్ డేటా మీన్ ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో n మెంబర్స్ ఉన్నాయి, 10 కాకుండా n మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. లెటర్ సపోజ్ n అయితే ఇక్కడ n అని అనుకుందాం. n హౌ మెనీ మెంబర్స్? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు n. సో దీన్ని అర్థమెటిక్ మీన్, అన్గ్రూప్డ్ డేటాకి అర్థమెటిక్ మీన్ ఏ విధంగా కనుక్కుంటాం అంటే మీన్ అని కానీ యావరేజ్ అని కానీ, మీన్ ఆర్ యావరేజ్ ఆర్ ఏఎం అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ by number of observations. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇవన్నీ కలిపేసి, అంటే ఇక్కడ ఈ నెంబర్స్ 10 మందికి అయితే ఇవి కలుపుతాము. అట్లా కాకుండా మనం n నెంబర్స్ అన్నారు కాబట్టి x1 ప్లస్ x2 ప్లస్ x3 ఇలా ప్లస్ ఎక్సెట్రా xn వరకు ఉంటాయి. ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయంటే n ఉన్నాయి కాబట్టి బై n అంటాం. ఇవి కలపటానికి గుర్తు ఏంటంటే సిగ్మా, అదే గుణించడానికి అయితే పై ఉపయోగిస్తాం గుర్తుగా. కాబట్టి ఇది సిగ్మా ఎక్స్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n, 1 నుంచి n వరకు బై స్మాల్ n. దీన్ని ఏమన్నారంటే డినోటెడ్ బై ఎక్స్ బార్. మీన్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎక్స్ బార్. సో అన్గ్రూప్డ్ డేటాని నేను మీన్ కనుక్కోవడానికి ఈ విధంగా చెప్పాను. ఈ విధంగా అన్గ్రూప్డ్ డేటా అంటే దానికి గ్రూప్డ్గా చేయరనమాట. 0 to 10 అని కానీ 10 to 20 అని కానీ అలా చెప్పకుండా ఉన్న దాన్ని అన్గ్రూప్డ్ డేటా అంటారు. సో దిస్ ఈజ్ అన్గ్రూప్డ్ డేటా. నెక్స్ట్ గ్రూప్డ్ డేటా గురించి మాట్లాడుకుందాం. లెట్ us see ఫర్ గ్రూప్డ్ డేటా. ఒక డేటా ఇచ్చారు చూడండి, మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్
మ్యాథమెటిక్స్లో ఒక్కొక్క విద్యార్థికి వచ్చే మార్కులు 47, 45, 35, 29, 25, 24 ఈ విధంగా మార్క్స్ ఉన్నాయి. గాట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఎంతమందికి 47 అనే మార్క్స్ వచ్చినాయి అంటే 8 మందికి వచ్చినాయి. 45 అని ఎంతమందికి 10, 35 11, 29 మార్కులు 10 మందికి, 25 మార్కులు 7గురికి, 24 4గురికి వచ్చినాయి. ఈ విధంగా ఇవి టోటల్గా ఒక ఎగ్జామ్ 50 మార్కులకి కండక్ట్ చేస్తే 50 మంది ఉన్న స్టూడెంట్స్కి కండక్ట్ చేసినప్పుడు ఈ విధంగా మార్క్స్ వచ్చినాయి. హయ్యెస్ట్గా 50 ఎవరికి రాలేదు, హయ్యెస్ట్గా 47 వచ్చింది. సో దీనికి ఇది ఒక గ్రూప్ డేటా ఇంత ఎట్లా ఇచ్చారు, ఈ మార్కు ఇంతమందికి వచ్చింది, ఈ మార్కు ఇంతమందికి వచ్చింది, ఒక గ్రూప్ డేటా ఇది. అట్లాగే ఇది క్లాస్ ఇంటర్వెల్ ఉంటూ కూడాను ఇస్తారనమాట. ఈ క్లాస్ ఇంటర్వెల్లో మిడ్ వాల్యూస్ లేదా క్లాస్ మార్క్ అనేది అంటారు. దీన్ని క్లాస్ మార్క్ లేదా మిడ్ వాల్యూస్ అని చెప్పేసి డైరెక్ట్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. దీన్ని వీటిని ఏమంటారంటే ఎక్స్ఐ అంటారు, దీన్ని ఫ్రీక్వెన్సీ ఎఫ్ఐ అంటారు. దీన్ని ఎక్స్ఐ అంటారు, ఇది ఫ్రీక్వెన్సీ ఎఫ్ఐ అంటారు. దీన్ని ఈ గ్రూప్ డేటాకి ఎట్లాగా డైరెక్ట్ మెథడ్లో మీన్ ఎలా కట్టుకుంటాం, డైరెక్ట్ మెథడ్ ఫర్ మీన్కి డైరెక్ట్ మెథడ్ ఎట్లా కనుక్కుంటాం. దీన్ని కనుక్కోవడానికి ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ అనమాట. ఎఫ్ఐ అంటే ఇది అని చెప్పాను, ఎక్స్ఐ అంటే ఇది. సో ఈ విధంగా దీన్ని చూసుకున్నట్లయితే దీన్ని ఎట్లా కట్టాలో ఒకసారి నేను క్లారిఫికేట్ చేసి చూపిస్తా. దట్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎట్లా అంటే f1 x1 ప్లస్ f2 x2 ప్లస్ f3 x3 ప్లస్ ఎక్సెట్రా చివరి వరకు ఎన్ని ఉంటాయో మధ్యలో అలా కాళ్ళు వదులుకొని ఇలా కూడా రాయొచ్చు fn xn బై f1 ప్లస్ f2 ప్లస్ f3 ప్లస్ ఎక్సెట్రా ప్లస్ fn అంటాం. ఇదే f1 x1 f2 x2 ఈ అంతటిని ఎట్లా రాసాం, ఇది i అనేది రాసుకున్నాం. i ఈజ్ ఈక్వల్ టు 1 to n అనమాట. n అంటే అది 10 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇది చివరి ఎంతైతే అంత ఈ నెంబర్ ఉంటుంది. ఆ నెంబరే టోటల్ నెంబర్స్ అని అర్థం. ఓకే, ఈ ఎఫ్ఐ ఇవన్నీ కలిపితే ఫ్రీక్వెన్సీ సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఇదే f1 ప్లస్ f2 ప్లస్ f3 ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎఫ్ఐ అనం. ఇది i ఈజ్ ఈక్వల్ టు 1 to n అవుతుంది. ఇది డైరెక్ట్ మెథడ్ ఆఫ్ టు క్యాలిక్యులేట్ మీన్ని డైరెక్ట్ మెథడ్లో కనుక్కోవడానికి ఇది ఒక ఫార్ములా. ఓకే, దీన్ని గ్రూప్ డేటా అంటారు. ఇక్కడనే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మార్పు చేసి 0 to 10, 10 to 20, 20 to 40 to 50, 50 to 60 ఇది క్లాస్ ఇంటర్వెల్ అంటారు. దీన్ని ఏమంటారు, క్లాస్ ఇంటర్వెల్. 0 నుంచి 10 వరకు ఉన్నవారు 8 మంది, అంటే 0 మార్క్ నుంచి 10 మార్క్ ఉన్నవారు 8 మంది. ఇది ఇంకొక ఈ ప్రాబ్లం లాగే అనమాట. 10 మార్క్స్ నుంచి 20 మార్క్స్ ఉన్న వాళ్ళు 10 మంది, 20 నుంచి 30 మార్క్స్ ఉన్న వాళ్ళు 11 మంది. అంటే 20 నుంచి 30 మార్క్ మధ్యలో ఏ మార్క్ అయినా ఉండొచ్చు. ఇందాకది అయితే పర్టికులర్ 45 మార్కులు, 47 మార్కులు, 47, 45 మార్కులు మనం చెప్పాం. ఇక్కడ అట్లా కాదు. ఈ 20 నుంచి 30 మధ్యలో ఉన్న వాళ్ళు 11 మంది, ఇక్కడ 30 నుంచి 40 మధ్యలో ఉన్న వాళ్ళు 10 మంది, ఇక్కడ 40 నుంచి 50 మధ్యలో ఉన్న 7, 50 నుంచి 60 మధ్యలో ఉన్న వాళ్ళు 4. సో ఈ విధంగా ఉంటే దీన్ని క్లాస్ ఇంటర్వల్తో కూడినటువంటి గ్రూప్ డేటా అంటాం. ఇదేమంటాం, గ్రూప్ డేటా. సరే, ఇటువంటి డేటాని కనుక్కోవడానికి ఇది కూడా డైరెక్ట్ మెథడ్. దీనికి మిడ్ వాల్యూస్ కనుక్కుంటాం. అంటే 0ని 10ని కలిపితే 10 వచ్చింది, 10లో సగం చేస్తే వస్తుంది 5ని మిడ్ వాల్యూ అంటాం. అట్లాగే 2 కలిపితే 30, 30ని సగం చేస్తే 15, 2 కలిపితే 50, సగం చేస్తే 25, నెక్స్ట్ 35, నెక్స్ట్ 45, నెక్స్ట్ 55. అలాగా ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉంది, 10 ఉంది. దాన్ని క్లాస్ ఇంటర్వెల్ అంటారు. దాన్ని ఏమంటారు, క్లాస్ ఇంటర్వెల్. అది మొదటి దానికి 5 వచ్చింది, ఇక్కడ మిడ్ వాల్యూ 5 వస్తే దాన్ని 10 కలిపితే 15, దాన్ని 10 కలిపితే
25, దానికి బదులు 35, 45, అలాగే 55, ఇలాగ వీటిని మిడ్ వాల్యూస్ అంటారు. దీని యొక్క మిడ్ వాల్యూ 5, దీని యొక్క మిడ్ వాల్యూ 5, 15, దీని యొక్క మిడ్ వాల్యూ 45, దీని యొక్క మిడ్ వాల్యూ 55. ఇవి కనుగొని చేసేది ఇది డైరెక్ట్ మెథడ్ అంటాం. సో ఇట్లాగా కనుగొనేది ఇది ఒక మీన్. అట్లాగే డీవియేషన్ మెథడ్, తర్వాత స్టెప్ డీవియేషన్ మెథడ్, ఇవి కూడాను మీకు జాగ్రత్తగా వివరించి నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇది మీకు నచ్చిందని నేను అనుకుంటా. ఎక్కువ మంది విద్యార్థులకి ఇది షేర్ చేయండి. మీరు చూడండి, ఇది వీక్షించండి. 1-2 సార్లు చూస్తే దీనికి అర్థమవుతుంది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకేనా? కైండ్లీ షేర్.